ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొబైల్ ల్యాప్టాప్ సమర్పించడానికి ఏసీబీ అధికారులు డెడ్ లైన్ విధించారు. ఇవాళ సాయంత్రం లోపు మొబైల్ టాబ్లెట్ తో పాటు తదితర గాడ్జెట్స్ ను కూడా అందజేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే మొబైల్ ల్యాప్టాప్ ఏసీబీకి అందజేయడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని న్యాయవాదులు తేల్చి చెప్పారు. దీంతో మొబైల్ ల్యాప్టాప్ అందజేయడానికి కేటీఆర్ నిరాకరిస్తున్నట్లుగా సమాచారం. ఇక మరోవైపు కేటీఆర్ ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారంలోపు ఇద్దరిని కలిసి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. యూరోప్లో ఉన్న అరవింద్ ఈ నెల 21వ తేదీన హైదరాబాద్కు వస్తున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. అప్పటి నుంచి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారు అని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు నిధులు జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది. హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేసే ముందు తనకు కేటీఆర్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ వివరించనున్నట్లుగా సమాచారం. ఆయనే అబ్బా సినిమా ఆయనే అబ్బా వచ్చినా కట్టి కూర్చున్నా. ఇక ఆ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లు ల్యాప్టాప్ ను తమకు అప్పగించాలి అని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో A2 నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై సీఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్ కుమార్ సెలవులు రద్దు చేసుకుని వెంటనే వెనక్కి రావాలి అని సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా కూడా సమాచారం. ఫార్ములా ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొబైల్ ల్యాప్టాప్ సమర్పించడానికి ఏసీబీ అధికారులు డెడ్ లైన్ విధించారు. ఇవాళ సాయంత్రం లోపు మొబైల్ ల్యాప్టాప్ తమకు అందించేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే మొబైల్ ల్యాప్టాప్ ఏసీబీకి అందజేయడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని న్యాయవాదులు చెప్పారు. దీంతో మొబైల్ ల్యాప్టాప్ అందజేయడానికి కేటీఆర్ నిరాకరిస్తున్నట్లుగా సమాచారం. అయితే కేటీఆర్ ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ ఉమ్మడి విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అరవింద్ విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆయనకు నోటీసులు ఇచ్చి వారం రోజులలోపు ఇద్దరిని కూడా కలిపి విచారణ చేసేలా ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అరవింద్ కుమార్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. యూరోప్లో ఉన్న అరవింద్ ఈ నెల 21వ తేదీన హైదరాబాద్కు వస్తున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారు అని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది. ఇక హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేసే ముందు తనకు కేటీఆర్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ వివరించినట్లుగా సమాచారం. దీనితో ఆ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లు ల్యాప్టాప్ ను తమకు అప్పగించాలి అని కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ఆదేశించినట్లుగా తెలిసింది. మరోవైపు ఈ కేసులో A2 నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై సీఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్ కుమార్ సెలవులు రద్దు చేసుకుని వెంటనే వెనక్కి రావాలి అని సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం.